నమస్కారం అండి అందరికీ. ఈరోజుటి మన కథ 'కొడుకు రాసిన డైరీ'. ఫోన్ మోగుతుంది. ఈ టైంలో ఫోన్ అంటే అది చందు నుంచే. నిన్నటిదాకా వాడి దగ్గర నుంచి ఫోన్ అంటే ఆనందంగా ఉండేది. బోలెడన్ని కబుర్లు చెప్పుకునే వాళ్ళం ఇద్దరం. ఎప్పుడు ఫోన్ వచ్చినా హాయ్ మై బ్యూటిఫుల్ మామ్ అంటూ మొదలుపెట్టి యు ఆర్ ద బెస్ట్ మామ్ అంటూ ముగిస్తాడు వాడు. ఆ మాటలు అంటూ ఉంటే గుండెల్లో ఆనందం వెల్లువెత్తుతుంది. కాదా మరి? ఒక్కగానొక్క కొడుకును కళ్ళల్లో పెట్టుకొని పెంచాను. వాడి ప్రతి కోరిక మనసులో ఉండగానే గ్రహించి తీర్చేదాన్ని టక్కున. ఆలోచనలు నిజంగా వాడి ప్రతి కోరిక తీర్చిందా? నిజంగా వాడి మనసు తనకు తెలుసా? నిన్నటిదాకా అయితే ఇలాంటి ప్రశ్నలకి ధైర్యంగా, గర్వంగా అవునని సమాధానం చెప్పేది తన మనసు. కానీ నిన్న చందు రూమ్ సర్దుతుంటే అనుకోకుండా బయటపడ్డ వాడి చిన్నప్పటి డైరీ తనను కుంగదీసింది. మనసు మనసులో లేదు. అపరాధ భావం మనసును కమ్మేస్తుంది. ఎన్నెన్నో ప్రశ్నలు మనసు మీద భూతంలా దాడి చేస్తున్నాయి. ఎప్పుడు తన వైపు నుంచి ఆలోచించిందే కానీ చందు వైపు నుంచి ఎందుకు ఆలోచించలేకపోయింది? వాడి మనసు ఎందుకు తెలుసుకోలేకపోయింది? ఇన్నాళ్ళు చందు కూడా ఒక్క మాట అయినా తనతో అనలేదెందుకు? మర్చిపోయాడా? మన్నించేశాడా? ఈసారి ల్యాండ్లైన్, సెల్ ఫోను రెండూ ఒకేసారి గనగనామని మోగటం మొదలుపెట్టాయి. తప్పనిసరై ఫోన్ ఎత్తితే గొంతు బాగోలేదు. నెమ్మదిగా హలో అన్నాను. అమ్మా, ఏమైంది? ఆర్ యు ఓకే? ఎప్పటినుంచి ఫోన్ చేస్తున్నానో తెలుసా? ఒంట్లో బాలేదా? ఇక్కడికి రమ్మంటే రావు. ఒక్కదానివి ఎలా ఉన్నావో, తిన్నావో లేదో, నీ ఒంట్లో ఎలా ఉందో అని ప్రతి క్షణం భయం భయంగా ఉంది. బెంగగా అనిపిస్తుంది. ఇలా ఫోన్ ఆన్సర్ చేయకపోతే నాకు భయంతో పిచ్చెక్కిపోతుంది. అంత దూరంలో ఉన్నావు. తన సమాధానం కోసం కూడా ఆగకుండా అంతా ఆత్రంగా కొడుకు మాట్లాడుతూ ఉంటే ఒకప్పుడైతే ముచ్చటపడేది. వాడి ప్రేమకు మురిసిపోయేది. కానీ ఇప్పుడు ఆ మూడ్లో లేదు. కొడుకు మాటల్ని దాటి వాడి మనసు దాకా తొంగి చూస్తుంది. ఆ మనసులో ఇంకా ఎక్కడైనా తన మీద కోపం మిగిలి ఉందా అని. అమ్మా, మాట్లాడవేమిటి? ఏమైంది? డాక్టర్కు ఫోన్ చేయనా? సరోజ పిన్నిని రమ్మని చెప్పనా? వద్దు వద్దు, ఏవో ఆలోచనలు అంతే. ఎలా ఉన్నావు? చిన్ను స్కూల్కి రెడీ అవుతున్నాడా? ఏమాత్రం ప్రాణం లేని గొంతుతో చాలా మామూలుగా వచ్చాయి ఆ మాటలు. అమ్మా, నిజం చెప్పు. నీ ఒంట్లో బాగానే ఉందా కదా? నాన్న గుర్తుకు వచ్చారా? ప్లీజ్ అమ్మా, ఏమీ ఆలోచించకు. రిలాక్స్డ్గా ఉండు. నువ్వలా డల్గా ఉంటే నాకు బెంగగా ఉంటుంది. ఎక్కడో దేశంగాని దేశంలో ఉన్న వాళ్ళని గొంతులోని బెంగ నా మనసును తాకింది. లేదు నాన్న, నేను బాగానే ఉన్నావు. నువ్వు రేపు ఫోన్ చేసేసరికి రిలాక్స్డ్గా పలకరిస్తాను. ఓకేనా? టెన్షన్ పడకు. బాయ్. ఎప్పటిలాగే ఫోన్ పెట్టే ముందు లవ్ యూ మామ్, లవ్ యూ ఆర్ ద బెస్ట్ మామ్ అంటున్న చందు మాటలు ముళ్ళుల్లా గుచ్చుకుంటున్నాయి. గతం గతః అనుకోవాలా? గట్టిగా నిట్టూర్చి ఫోన్ పక్కన పెట్టాను. వద్దన్న మనసు వెనక్కి పరుగులు పెడుతుంది. అలసటగా సోఫాలో పక్కకి వాలాను. గత చిత్రాలు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే చదువు పూర్తవుతూనే పెళ్లిపీటలు ఎక్కింది. మార్చిలో పరీక్షలు, మేలో పెళ్ళి, అత్తగారు, మామగారు, ఆడపడుచు, మరిది. ఒక్కసారిగా జీవితం బరువెక్కిపోయింది. ఉదయం ఉద్యోగానికి వెళ్ళిన భర్త రాత్రి ఇంటిల్లపాది పడుకున్నాక గదిలోకి వచ్చేదాకా ఎదురుచూపులే. చాలా సామాన్యంగా, చాలా సాదాసీదాగా జీవితం సాగిపోతుంది. ఏదో అసంతృప్తి. ఏవో రెండు కళ్ళు తనని 24 గంటలు గమనిస్తున్నట్లు అనిపించేది. అది తన అపోహో నిజమో తెలియదు. తను నిల్చున్నా కూర్చున్నా నవ్వినా ఆ రెండు కళ్ళు తనని చూస్తున్నట్లు బయటకు మాటల్లో చెప్పలేకపోయినా అత్తగారు ఆ రెండు కళ్ళలు తనకి ఎన్నో ఆజ్ఞలు వేస్తున్నట్లు ఉండేవి. ఆ ఆజ్ఞలకి అనుగుణంగా తను నడుచుకునేది. పెద్దగా బుర్రతో పనిలేని పనులెన్నో చకచకా చేసేది. ఊపిరి అందకపోవటం అంటే ఏమిటో మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ఒకరు తనని తన పనులని గమనిస్తూ వాటిని విమర్శిస్తూ విశ్లేషిస్తూ ఉంటే
ఊపిరి గడ్డగట్టకపోతుంది అనే తన మనసు చికాకు పెట్టేది. ఇలా 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఇంతలో ఆయనకి వేరే ఉద్యోగం రావటం, ఉన్న ఊరు నుంచి సిటీకి రావటం, అలా తనది అంటూ ఒక ఇల్లు, సంసారంతో పాటు గుండెల నిండా గాలి సొంతమయ్యింది. మనసులో నుంచి ఏదో బరువు దిగిపోయినట్లు ఫీలింగు. అటు తర్వాత తను కూడా పోటీ పరీక్షలకు రాయటం, ప్రభుత్వ ఉద్యోగ సంపాదన, జీవితం పూర్తిగా తనకు నచ్చినట్లు మారిపోయింది. చందు పుట్టడంతో ఆనందం మరింత పెరిగిపోయింది. చందుకి హైస్కూల్ వచ్చేసరికి మామగారు చనిపోయారు. అప్పటికే మరిది ఆడపడుచులకు పెళ్ళిళ్ళు అయిపోవడంతో అత్తగారు తమ దగ్గరికి చేరారు. అత్తగారు రావడంతో మొదట్లో ప్రాణం కాస్త కుదుటపడినట్లు అనిపించింది. ఇంటి పనిలో, వంట పనిలో చేదోడు వాదోడుగా ఉండేవారు. పరుగులతో అలసిపోయిన నాకు కాస్త ఊపిరి అందుతుంది. ముఖ్యంగా చందు డేకేర్లో ఉండవలసిన అవసరం తప్పింది. ఆఫీస్లో లేటు అయితే పిల్లాడు ఆకలితో ఉండాడన్న బెంగలేదు. పైగా అలసిపోయి ఇంటికి చేరితే చేతిలో వేడివేడి టిఫను. నేనింత ఉడకేస్తే కానీ పిల్లాడిని నువ్వు చదివించుకో అనేవారు. ఆయన్ని మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోయాడు. అమ్మతో కబుర్లు, నాయనమ్మతో చందు ఆటపాటలు అయితే చెప్పనక్కర్లేదు. హోంవర్క్ పూర్తి చేస్తూనే నాయనమ్మ పక్కన చేరేవాడు. కబుర్లు, కథలతో సాగిపోయేవి. కాలం సాగిపోతుంది. మా ముగ్గురి మధ్యకు అత్తగారు వచ్చి 2 ఏళ్ళయిపోయింది. ఎప్పుడు మొదలయ్యిందో తెలీదు. మళ్ళీ ఆ అనీజీనెస్. ఏవో 2 కళ్ళు నన్ను అనుక్షణం వెంటాడుతున్నట్లు, నా ఇల్లు నాది కాదు అన్నట్లు, నా ఇంట్లోనే నేను పరాయిదాన్ని అయిపోయినట్లు, నా భర్తకు నా అవసరం తగ్గినట్లు అనిపించటము మొదలుపెట్టింది. మొదట్లో ఆవిడ స్వతంత్రంగా అన్నీ అమర్చి పెడుతుంటే అమ్మయ్య పని తప్పింది అనుకున్న నాకు నెమ్మది నెమ్మదిగా నా అధికారాన్ని ఎవరో లాగేసుకున్నట్లు అనిపించడం మొదలుపెట్టింది. ఊపిరి సలపలేక ఉక్కిరి బిక్కిరి అయ్యాను. నా ఇంట్లో నాకు స్వతంత్రం కావాలి. నాకు నచ్చినట్లు నేనుండాలి. మళ్ళీ నాతో నేను యుద్ధం చేస్తున్న సమయంలో మరిది నుంచి ఫోను. తోటికోడలికి ఏదో అనారోగ్యం, ఏదో ఆపరేషన్ చెయ్యాలి. పిల్లలు చిన్నవాళ్ళు కదా, అమ్మని పంపుతారా అంటూ 100 జాగ్రత్తలు చెప్పి అన్నీ అప్పచెప్పి ఆవిడ గుమ్మం దాటారు. వెళ్ళొద్దంటూ గొడవ చేసిన చందుకి ఒక 3 నెలల్లో వచ్చేస్తానని నచ్చచెప్పారు ఆవిడ. ఆవిడ వెళ్ళటంతోనే ఒక్కసారిగా పోయిన ఊపిరి వచ్చినట్లు అనిపించింది నాకు. మళ్ళీ నా ఇల్లు, నా సామ్రాజ్యం అంతా నాకే సొంతం. రోజుకి 10 సార్లన్నా ఆయన చందు అత్తగారిని తలుచుకునేవారు. చందు మరీను ఒక్కటే గొడవ చేసేవాడు. నాయనమ్మ లేకపోతే నాకు బోరుగా ఉందంటూ. తోటికోడలు కోలుకుంది. ఇక అత్తగారు రేపో మాపో వచ్చేస్తారు. మనసులో బెంగ మొదలయ్యింది. మళ్ళీ నా స్వాతంత్రాన్ని పోగొట్టుకోవటానికి నేను సిద్ధంగా లేను. 2 కళ్ళు నన్ను గమనిస్తుంటే ఎవరివో ఆజ్ఞలు నన్ను నడిపిస్తున్నట్లే ఊపిరి అందకుండా రోజులు నెట్టుకు రాలేను. ఏం చెయ్యాలి అని ఆలోచించాను. ఉపాయం తట్టింది. ఆయనతో మాట్లాడాను. మీ అమ్మగారు వస్తే మనకి హాయిగా ఉంటుంది. నాకు వంట వార్పుల్లో తోడుగా ఉంటారు. కానీ పెద్దావిడితో పనులు చేయించుకుంటే ఏం బాగుంటుందండి? ఎంత వద్దని చెప్పినా నేను ఆఫీస్ నుంచి రావటం లేట్ అయితే ఆవిడ హడావుడి పడిపోతారు. అంత పెద్దావిడితో పనులు చేయించుకోవటం నాకు ఇబ్బందిగా ఉంటుంది. అక్కడైతే వేణు భార్య ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆవిడికి పని ఒత్తిడి ఉండదు. పైగా వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళు. మనవడు పెద్దవాడయ్యాడు. వాడి పనులు వాడు చేసుకోగలడు. ఆవిడ అక్కడే ఉంటే వాళ్ళకి కాస్త ఊరటగా ఉంటుంది. మన స్వార్థం కోసం ఆవిడని ఇబ్బంది పెట్టొద్దు. ఆయనకి నా మాటలు కరెక్టే అనిపించాయి. ఆ ఆదివారం ముగ్గురం ఆవిడని చూడటానికి వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పుడు మాతో రమ్మని పిలవలేదు. మా ఇంట్లో ఉన్న ఆవిడ బట్టలు సూట్ కేసులో పెట్టి ఇచ్చి వచ్చాము. చందు మాతో రావా నాయనమ్మా అని చాలా ప్రేమగా అడిగాడు. పిన్నికి ఒంట్లో బాగోలేదు కదా, నాయనమ్మ గారు సాయంగా ఉండాలి అంటూ ఆవిడకంటే ముందుగానే నేనే సమాధానం చెప్పేశాను. దాంతో ఆవిడకు చెప్పకనే చెప్పినట్లు అయింది నా ఉద్దేశం. అంతే. ఇక ఆ తర్వాత ఎప్పుడూ చందు నాయనమ్మ కావాలంటే
సెలవులకి వాడినే పంపటం. మేము ఓ 4 రోజులు వెళ్ళి రావటమే తప్ప రండి అని ఆవిడని పిలవలేదు. ఆవిడకి ఏమర్థమయిందో ఆవిడ కూడా ఎప్పుడూ వస్తాను అని అనలేదు. కాలం పరిగెత్తింది. చందు చదువులతో, మా ఉద్యోగాలతో. చందు ఇంటర్ పరీక్షలు పూర్తయిన రోజే అత్తగారు హార్ట్అటాక్తో చనిపోయారు. చందు చాలా గిలగిలలాడాడు. ఒక్కరోజు ఉంటే నాయనమ్మని చూసేవాణ్ణి అంటూ ఎన్నో రోజులు ముభావంగా ఉండేవాడు. చిన్నపిల్లవాడు మొదటిసారి ఒక చావును చూశాడు. అందుకే ఇంత బాధ అనుకున్నాను. నెమ్మదిగా వాడి చదువు హడావుడితో తిరిగి మామూలుగా అయిపోయాడు. ఐఐటిలో సీట్ రావటం, హాస్టల్లో చేరటం, అక్కడ భోజనం పడక ఆరోగ్యం పాడైతే ఒక్కగానొక్క కొడుకు కంటే తన ఉద్యోగం ఎక్కువ కాదని ఉద్యోగం వదిలేసి వాడిని పెట్టుకొని వేరే రాష్ట్రంలో ఆయనకు దూరంగా ఉండటం, అక్కడ చదువు అవుతూనే వాడు అమెరికా వెళ్ళిపోయాడు. అన్నీ చకచకా జరిగిపోయాయి. అక్కడ ఆ దేశపు అమ్మాయిని ఇష్టపడ్డాడు. పెళ్ళి అన్నాడు. చిన్నప్పటి నుండి వాడి ప్రతి కోరిక తీర్చి వాడితో బెస్ట్ మామ్ అనిపించుకున్నాను. నేను ఈ కోరిక కూడా కాదనలేదు. వాడికి ఒక్క కొడుకు. పరిగెత్తే కాలంలో ఈయనకు కలిసిపోతే ఒంటరిగా ఇక్కడే నేను నా దగ్గరికి వచ్చేయ్ అని చందుని గోల చేసినా చూసి రావటమే కానీ అక్కడ ఉండలేక ఇక్కడే ఉన్నాను. ఆలోచనలు ఆగాయి. జ్ఞాపకాలు బరువును మనసును కమ్ముకున్నాయి. జీవితంలో అన్ని బాధ్యతలు సక్రమంగా పూర్తి చేసి కొడుకుని బాగా పెంచాను అనుకున్నాను. కానీ నిన్న అనుకోకుండా చందు చిన్నప్పటి డైరీలు కళ్ళబడ్డాయి. అందులో వాడు నాయనమ్మతో వాడి అనుబంధం, ఆవిడ వెళ్ళాక ఒంటరిగా ఫీల్ అవ్వటం, ఆవిడని ఎంత మిస్ అయ్యింది రాశాడు. అమ్మకి నాయనమ్మని తేవటం ఇష్టం లేదంటూ నాయనమ్మ మాట ఎత్తితే తను ఎంత కఠినంగా మాట్లాడేదో రాశాడు. ఒకచోట నాయనమ్మ దూరం కావటానికి అమ్మే కారణం, అందుకే అమ్మంటే కోపం అని కూడా రాశాడు. ఆ మాటలు గుండెల్లో సూదుల్లా గుచ్చుకున్నాయి. ఆ డైరీ చదువుతున్నంతసేపు వాడికి వాళ్ళ నాయనమ్మతో ఎంత అనుబంధం ఉండేదో, దాన్ని తను ఎంత దూరం చేశానో, దారుణంగా తుంచేశానో అనిపించింది. ఎంత పొరపాటు చేసింది తను. అత్తగారిని అత్తగారిలాగానే చూసింది కానీ తన ఇంట్లో మరో ఇద్దరికి ఆవిడతో ఉండే అనుబంధాన్ని గుర్తించలేకపోయింది. ఒకరికి తల్లి, మరొకరికి నాయనమ్మ. వారికి ఆమెతో ఉండే అనుబంధం వేరు. అది గుర్తించకుండా తనకి ఇబ్బంది అని ఆవిడని దూరం పెట్టింది. తను తృప్తిగానే ఉంది కానీ తన వాళ్ళు మనసులో శూన్యాన్ని నింపింది. చిన్నవాడు చందుకే ఇలా అనిపిస్తే ఇక ఆయనేమనుకున్నాడో. ఎంత పొరపాటు చేశాను. కొడుకు కోసం ఎన్నీ చేశాను అనుకున్నాను. వాడి ప్రతి ఇష్టాన్ని గుర్తించి తీర్చాను అనుకున్నాను. కానీ వాడి మనసుకు దగ్గరైన వారిని, అత్యంత ఇష్టమైన వ్యక్తిని దూరం చేసి వాడిని బాధపెట్టి తను సుఖపడింది. పరాయి దేశపు పిల్లల్ని కోడలిగా ఒప్పుకొని వాడి చదువు కోసం ఉద్యోగాన్ని వదులుకొని గొప్ప త్యాగాలు చేశానని పొంగిపోయాను. కానీ వాడి కోసం సొంత అత్తగారిని ఇంట్లో ఉంచుకోలేకపోయాను. ఆవిడ ప్రేమను కొడుక్కు అందించలేకపోయాను. మనసు కుమిలిపోతుంది. కాలం వెనక్కి వెళ్ళదు. తన పొరపాటు దిద్దుకోలేను. ఇప్పుడు తనేం చేయగలను? ఆలోచనలను చీలుస్తూ సెల్ ఫోన్ మోగింది. గబుక్కున తీసి చూశాను. చందు ఫోను. మళ్ళీ ఈ టైంలో ఎందుకు చేశాడు? అమ్మా ఎలా ఉన్నావు? ఒక్కటే గుర్తుకు వస్తున్నావు. ఇంకా పడుకోలేదా? చందు గొంతు వింటుంటే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. వాడి పసి మనసును నాయనమ్మ కోసం ఎంత తపించిందో కదా. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాను. సరే, జరిగింది ఎలాగూ మార్చలేను. కానీ ఇప్పుడు మరో పొరపాటు చేయకుండా తను స్వతంత్రంగా పోగొట్టుకోవటం ఇష్టం లేక, పరాయి దేశపు కోడలి దగ్గర ఉండలేక తను ఇన్ని రోజులు చందు దగ్గరికి ఉండటానికి వెళ్ళలేదు. కానీ తను వాడికి అమ్మ, కోడలికి అత్తగారే కాదు, తన మనవడికి నాయనమ్మ కూడా. వాడికి ఆ ప్రేమను దూరం చేయకూడదు. నాన్న, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. టికెట్ బుక్ చెయ్యి. చిన్నుగాడిని చూడాలని ఉంది. తన మాట ఇంకా పూర్తి కాలేదు. చందు ఆనందంతో అరుస్తున్నాడు. ఇంతలో చిన్ను ఫోన్ లాక్కొని, నాని నిజంగా నువ్వు వస్తున్నావా అని గట్టిగా అరుస్తూ అడుగుతున్నాడు. వాళ్ళిద్దరి గొంతుల్లోని ఆనందం మనసు లోపలి పొరల్లో ఉన్న అపరాధ భావాన్ని కొంచెం తగ్గిస్తుంది.
ప్రతి బంధాన్ని మన వైపు నుంచే చూస్తాం, కానీ మనతో ఉన్నవారికి ఆ బంధంతో వేరే అనుబంధం ఉంటుందని మర్చిపోతాం. ఇక ఈ పొరపాటు చెయ్యను. తను చందు ఆనందంతో ఇక మాట్లాడుతూనే ఉన్నాడు. వాడి మాటలు వింటూ నా రేపటిలోకి ప్రయాణానికి వెళ్ళటానికి నన్ను నేను మానసికంగా సిద్ధం చేసుకుంటున్నాను. ఈ కథ పేరు కొడుకు రాసిన డైరీ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.